మహారాజుకి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని వాక్యం చదువుకుందాం. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరిందా. వాక్య వర్తమాన నిమిత్తమైనటువంటి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గౌరవపాత్రుడా, ప్రేమామయుడా, పరిశుద్ధుడా, మారాజా, మారక్షక, మీకు వందనములు 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 స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ సన్నిధిలో, మీ మందిర ఆవరణములు మరి ఒక వారము నాయనని స్తుతించే గొప్ప బాధ్యత ఇచ్చావు. ఈ నవంబర్ మాసంలో ఈ 4వ ఆదివారం మీ పరిశుద్ధ సన్నిధికి మమ్మల్ని నడిపించారు తండ్రి. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, ప్రణతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల యందు, ఇంతవరకు ఆరాధన యందు నాయన స్తుతుల ద్వారా నాయన స్తుతించడానికి నాయన మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు 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 ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్యంలోనికి మేము వెళ్ళొచ్చి ఉండగా మాతో మీరు రండి ప్రభా. నీ సన్నిధిని మాతో ఉంచండి, నీ ఆత్మను మాతో ఉంచండి ప్రభా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని మీరు మాట్లాడి మహిమనందుమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నామమును బట్టి కృపా సమాధానం మనకెల్లరు కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవదేవుని మందిర ఆవరణములో మనమందరము కూడా దేవుని స్తుతించడానికి ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అపొస్తలుడైనటువంటి పౌలు మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏంటండి ఆ మాట అంటే, ఈ మాట నేను చదువుతున్నాను, వినండి అమ్మా. అందరూ కలిపి మనందరూ చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చదవబడిన వాక్యాన్ని చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఎంత చక్కని మాట అన్నాడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఇందులో మీరు గమనించవలసిన ప్రాముఖ్యమైన మాటలు 3 అంశాలు చూస్తున్నాం. ఒకటి, దేవుని ఉన్నతమైన పిలుపు అననమ్మా. ఆ పిలుపు ఎవరి ద్వారా వచ్చిందట మనకి? క్రీస్తు యేసునందు. ఎవరినందమ్మా? క్రీస్తు యేసునందు. అయితే ఆ ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం ఉంది. ఎవరైతే పిలువబడ్డారో వారికట బహుమానం ఉంది. అందరూ చెప్పండి, బహుమానం. అయితే ఈ బహుమానం పొందాలి అంటే మనము గురి యొద్దకు పరిగెత్తాలి. ఎక్కడికమ్మా? గురి యొద్దకు. బహుమానం వట్నే రాదట. గురి యొద్దకు మనం ఏం చేయాలి? పరిగెడితే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు ద్వారా కలిగిన బహుమానాన్ని మనం సొంతం చేసుకుంటాం. అమ్మా, ఆ బహుమానం మనకు కావాలి అంటే ఆ గురి యొద్దకు మనం పరిగెత్తాలి. దేని దగ్గరికమ్మా? గురి యొద్దకు. ఇప్పుడు మన వాక్యాంశము గురి. ఏంటమ్మా? గురి. గురి అంటే ఏంటి? లక్ష్యం. దీని ఇంగ్లీష్లో ఫోకస్ అంటారు. ఏమంటారమ్మా?
ఫోకస్గా ఉండడం, లేక నిలవడం, లేకపోతే గురి కలిగి ఉండడం, లక్ష్యము కలిగి ఉండడం. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా గురి కలిగిన వారు. లోకములో అనేక మందికి అనేక గురులు ఉంటాయి. కొంతమందికి ధనం మీదే గురి ఉండొచ్చు, కొంతమందికి బలం మీద గురి ఉండొచ్చు, కొంతమందికి వచ్చినప్పటికీ అధికారంపై గురి ఉండొచ్చు. ఈ లోకములో అనేక మంది అనేకమైనటువంటి గురి కలిగి ఉన్నారు. కానీ మన గురి అయితే ఎవరి మీదట? దేవుడిచ్చే ఆ బహుమానం పొందడానికి మనం పరిగెత్తాలి, గురి యొద్దకు పరిగెత్తాలి. లేకపోతే ఆ ఉన్నతమైన బహుమానం మనం పొందలేం. ఉన్నతమైన బహుమానం పొందాలంటే మనము గురి యొద్దకు పరిగెత్తవలసిన వారమైన. దావీదు గారు కూడా ఒక చక్కని మాట అంటాడు, చదవద్దులేమ్మా. 16వ కీర్తన 7వ వచనం ఉంటుంది ఈ మాట. ఏమంటాడు తెలుసా? సదాకాలము యెహోవా యందు నా గురి నేను, 8వ వచనం అనుకుంటా కదండి, 8వ వచనం, సదాకాలము. ఎంతకాలమట? సదాకాలము నేను గురి నిలుపుచున్నాను, యెహోవా మీద నేను గురి నిలుపుచున్నాను. మన గురి సదాకాలం ఉండాలి. కొంతమంది చూడండి, ఏదో పొందలేదని, ఏదో దొరకలేదని గురి దేవుని మీద కాకుండా వేటి మీదో పెడుతున్నాడు మనిషి వాడ. ఇది చాలా అజ్ఞానం. మన ఫోకస్ అలా పక్కకి వెళుతుందంటే కారణం ఏంటంటే ప్రభువులో పరిపూర్ణత మనం గ్రహించలేకపోతున్నాం. ప్రభువులో ఉన్న సంపూర్ణత మనం గ్రహిస్తే మన ఫోకస్ ఎప్పుడు కూడా, మన గురి ఎప్పుడు కూడా ప్రక్కకి వెళ్ళదు. ఆయన ఎవరో మనకు తెలియక, ఆయన పిలిపేంటో మనకు తెలియక మన గురి వేటి మీదో పెడుతున్నాం, ఎవరి మీదో పెడుతున్నాం. కానీ పౌలు భక్తుడి వలె మన గురి దేవుని మీద పెట్టాలి. ఆ గురి పొందడానికి, ఆ గురిని మనం సంపాదించడానికి, లేకపోతే మనం ఆ ఉన్నతమైన బహుమానం పొందడానికి ఆ గురి యొద్దకు మనం ఏం చేయాలంట? పరిగెత్తాలి. పరిగెత్తుట, నిలవడం కాదు, నడవడం కాదు, ఆగిపోవడం కాదు. ఎలా ఉండాలండి? పరిగెత్తుట. పరిగెత్తుట్లో ఏముంది? ఆతురత. నిర్గమకాండంలో ఒక మాట ఉంటుందండి, పస్కా పశువుల గురించినటువంటి మాట మాట్లాడుతూ దేవుడు అంటాడు, మీ నడుము కట్టుకుని, చెప్పులు తొడుక్కుని, కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినాలి. త్వరపడుట, పరిగెత్తుట, ఆతురపడుట. పౌలు గారికి ఆశ ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆ పిలుపు ద్వారా నేను పొందబోయే బహుమానం ఏదైతే ఉందో దాని దగ్గరకు నేను అలాంటి పరుగు కలిగి ఉన్నాను, అలాంటి ఆశ కలిగి ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనలో చాలా మంది ఇవాళ ఆశ తగ్గిపోతుంది, ఆ వేడిమి తగ్గిపోతుంది, ఆ పరిశుద్ధాత్మ ఉజ్జీవం తగ్గిపోతుంది. జాగ్రత్త. పౌలు భక్తునికి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శోధనలు అతని చుట్టూ ఉన్నా, ఆ గురి మీద నుంచి మాత్రం అతని యొక్క గోల్ ఎప్పుడు తప్పలేదు, లక్ష్యం ఎప్పుడు తప్పలేదు. ఆ గురి మీదే లక్ష్యం పెట్టాడు. మన జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి, చాలా మనల్ని వెనక్కి లాగే ఉంటాయి. పందెపు రంగమందు పరిగెత్తేవాడట దేని చూస్తాడమ్మా? ఆ గోలే చూస్తాడు. తాను ఎక్కడికైతే పరిగెత్తాలో, ఆ 100 మీటర్లైనా, 200 మీటర్లైనా, 500 మీటర్లైనా, ఇంకెంతైనా ఆ గోల్ ఏదైతే ఉందో దానికోసమే ఎదురు చూస్తాడో అక్కడికి పరిగెత్తడం కోసం చాలా జాగ్రత్తగా పరిగెడతాడు. మరి విశ్వాసులమైన మన జీవితంలో కూడా అలాంటి పరిపూర్ణమైన గోల్ మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్యం నుండి కొన్ని మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. ఏ విధము చేతనైనను, మన గోల్ ప్రభు మీద పెట్టాలంటే ప్రభు ఎవరో మనకు తెలియాలి. ఏ విధము చేతనైనను, చదవండి, మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో
సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం అనడమా, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, పునరుద్ధాన బలమును తెలుసుకునే నిమిత్తము. ఏం తెలుసుకోవాలి మనం? పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలి. అమ్మా ఇలా చూడండి, ఇవాళ చాలా మంది ప్రభువులు ఏం చూడలేదంటే, వారి కన్నులు, వారి విశ్వాస నేత్రములు ప్రభు పునరుద్ధానం దాకా రావట్లేదు. ఎక్కడి దాకా వచ్చి ఆగిపోతున్నాయి? ప్రభు శ్రమ దాకా వచ్చి ఆగిపోతున్నాయి. అందుకే చాలా మంది మనల్ని హేళన చేసేది ఏంటంటే, యేసు ప్రభు దేవుడైతే అనండి మీరు ఆ మాట, ఎందుకు సిలువుకి వెళ్ళాడు? అదే కదా వాళ్ళ మాటలో. యేసు ప్రభు దేవుడైతే ఆ మేకులు తీసుకోలేడా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేసిన వారిని మనం కామెంట్ చేయడం కాదు కానివ్వండి, వాక్యం ద్వారా గమనించవలసిన విషయం ఏంటంటే, పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము. నిన్ను నన్ను దేవుడు ఎలా మార్చుకోవాలనుకున్నాడో ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి మనం. ఆయన శిలువ సహింపును తెలుసుకోవాలి మనం. ఆయన పునరుద్ధాన బలమును మనం తెలుసుకోవాలి. అమ్మ, దేవునిలోన బలమును, ఆయన ఎటువంటి దేవుడో, ఆయన పిలుపు గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకుంటే, పౌలు గారు అంటాడు కదా, ఆయన పునరుద్ధాన బలము నేను ఎరుగు నిమిత్తము. సరళ మాట, తర్వాత మాట, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకుంటాను, ఆయన శ్రమలో కూడా నేను పాలివాడిని అవుతాను. అప్పుడు నాకు ఆయన ఎదుటి చూస్తే సమస్తము నాకు ఎలా ఉంది చెప్పండమ్మా? ఈ లోకములో ఏది కూడా ఆయన కంటే సమానమో కాదు. చూసారా పౌలు గారి యొక్క చక్కని అనుభవం. ఎందుకంటే ఉన్నతమైన బహుమానం మనం పొందాలంటే ఆ యొక్క గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన బలం ఎంత గొప్పదో నీవు తెలుసుకుంటే సమస్తం నీకు ఎలా కనబడుతుందంటే పెంటవలే కనబడుతుంది. ఈ లోకములో ఏది కూడా ఆయన కంటే సమానమైంది కాదండి. ఈ లోకములో ఏది కూడా ఆయనతో సాటి రాదు. ఏది కూడా ఆయనతో పోల్చొద్దండి. ఆయనకెవ్వరూ సమము కాదు. ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన వంటి వారు ఇంకెవరు కూడా లేరు. ఆయన నీ ఎడల చూపిన కృప కూడా అంత గొప్పది. అది మనం చూడాలి అంటే ఈ లోకములో ఉన్న అన్ని కూడా మనం ఎలా ఎంచమంటున్నాడు? వెంటవలే. అమ్మా, అవి గొప్పవి కాదు, అవి ఘనమైనవి కావు, అవి సంపూర్ణమైనవి కావని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. ఇంకొంచెం మన వాక్యంలో ముందుకెళ్దామండి. హెబ్రీ పత్రికలో కూడా ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇదిగో చూడండి, మనల్నట ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఇలా చూడమ్మా, అక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే వాడినైనా యేసు వైపు చూడాలి. మన గురి ఎవరి వైపు అండి? ఆయన వైపు గురి పెట్టాలి. అంటే ఏ విడిచిపెట్టాలంట? వినండి అమ్మా, వింటున్నారా? ఏ విడిచిపెట్టాలి? ఏ విడిచిపెట్టాలమ్మా బాబు చెప్పండి? ఏ విడిచిపెట్టాలి? ఏ విడిచిపెట్టాలమ్మా? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం విడిచిపెట్టాలి. యేసు వైపు చూచు మన ఎదుట ఉన్న పందెములో ఓపికతో మన గోలిది. ఎన్నెన్నో నిన్ను ఆటంకపరుస్తాయి అమ్మా, ఆటంకపరుస్తాయి, వెనక్కి లాగుతాయి. అందుకన్నాడు అక్కడ మనకు కావలసింది ఏంటంటే ఆ గురి వద్దకు పరిగెత్తాలంటే ఓపిక. అననమ్మా, అందరూ చెప్పండి. ఇవాళ ఓపిక ఉంది కాబట్టి మీరు అందరూ మందిరానికి నడిచైనా వచ్చారు. చెప్పండి దేవుని స్తోత్రం. ఎంత పనున్నా వచ్చారు చెప్పరా? హల్లెలూయా. మంచిది. మరి చాలా మంది ఏం చేశారు? ఓపిక లేని వారు ఆగిపోతున్నారు. ఓపిక కలిగిన వారు ఏం చేస్తారమ్మా? దేవుల్లో సాగిపోతారు. ఒకసారి నేను ఒక చిన్న కథ విన్నాను. ఎలా అంటే, ఒక 2 కప్పలట ఒక పెరుగు గిన్నెలో పడ్డాయట. ఎక్కడ పడ్డాయి? పెరుగు గిన్నెలో.
ఈ రెండు కప్పలు ఏదో ఒక రకంగా బయటకు రావాలని అలాగా అవి శ్రమిస్తూ వాటి కాళ్ళతో ఈదుతా ఉన్నాయి. కానీ ఎంత ఈదినా రాలేకపోతున్నాయి. ఒక కప్ప అనుకున్నదానికి వేస్ట్, మన జీవితం అయిపోయింది అని నిస్సహాయంగా వదిలేసింది. కాబట్టి అందులో పడేది చచ్చిపోయింది. మరో కప్ప ఏం చేస్తుందంటే అలా ఈదుతూనే ఉంది. కొంతసేపటికి చక్కగా గట్టి వెన్న తయారైంది. అది చిన్న జీవి కాబట్టి ఆ వెన్న మీదకి ఎక్కి బయట కొరకడానికి దానికి ఏం దొరికింది? అవకాశం దొరికింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనందరికీ కావాల్సింది ఏంటంటే ఓపిక. ఇవాళ ఓపిక నశించిపోయింది. ప్రార్థన చేయడానికి ఓపిక లేదు, వాక్యం చదవడానికి ఓపిక లేదు, సన్నిధికి రావడానికి ఓపిక లేదు, సాక్ష్యం ఇవ్వడానికి ఓపిక లేదు. మనం ఎలాంటి వాళ్ళుగా ఉన్నాం? ఓపిక లేని వాళ్ళుగా ఉన్నాం. ఏం కావాలని వాక్యం చెప్తుంది? ఓపిక. అమ్మ, ఏం కావాలి? ఇంట్లో రకరకాల సమస్యలు వినపడతాయి, నీకు ఏం కావాలి? ఓపిక. నీ ప్రయాణంలో రకరకాల సమస్యలు వస్తాయి, ఏం కావాలి? ఓపిక. నీ పనిలో ఎన్నో శోధనలు కనబడతాయి, ఏం కావాలి? ఓపిక. అందుకే వాక్యం చెప్తుంది, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించు అన్న యేసు వైపు చూచు మన ఎదుగుతున్న పందెములో ఓపికతో పరిగెత్తుతుంది. అమ్మా, పౌలు గారి యొక్క ఆశ చూడండి ఎంత బాగుందో, ఆయన ఆశయం చూడండి ఎంత బాగుందో. ఇంకొన్ని మాటలు చెప్పి ఆ ఉన్నతమైన బహుమానం ఏంటో చూద్దాం. చూడండి, ఇంకొక మాట మీకు నేను జ్ఞాపకం చేసి వాక్యంలో ముందుకెళ్తాను. చూడండి ప్రియమైన వారురా, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ప్రభు చెప్పిన మాట ఇది. యేసు ప్రభు వారు అంటారు, తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రార్థన. ఏ అధ్యాయం అండి? ప్రార్థనాధ్యాయం. అనందరూ ప్రభు ఇక్కడ ప్రార్థన చేస్తూ 4వ వచనం అన్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని. అమ్మ, ప్రభు ఏం చేశారట? పనిని సంపూర్ణంగా చేశారు. అందుకే సిలువలో 6వ మాట కూడా అదే, సమాప్తమాయను, కంప్లీట్ అయ్యింది. అందుకే ఆయన సంపూర్ణుడైన దేవుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఏం చేయాలి? సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అందుకే చెప్పాడు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండదు. అలా ఉండాలి. ఆయన ఎలాగైతే పరిపూర్ణంగా ఉండమన్నాడో ఆ పరిపూర్ణత మనం కలిగి ఉండాలి. సంపూర్ణతలో మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియమైన వాళ్ళరా, మన వాక్యాంశం వేళ గోల్ ఏంటమ్మా? లక్ష్యం. ఏం పొందడానికి? బహుమానం పొందడానికి. ఏమొచ్చింది మనకి? ఉన్నతమైన పిలుపు. ఏ పిలుపు అండి? నేను పొందుకున్న పిలుపు. ఏ పిలుపు? ఎవరు మాట్లాడట్లేదు అమ్మా, గట్టిగా చెప్పండి. మీ గుండెల మీద చేసి చెప్పండి, నేను పొందుకున్న పిలుపు ఉన్నతమైన పిలుపు. ఏ పిలుపు అండి? ఉన్నతుడైన దేవుడు పిలిచాడు నన్ను. ఇక్కడ కొట్టిన వచ్చాం మనం. అందుకే రోమపత్రుడు మాట ఉండదు, చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం 30వ వచనం. రోమ 8:30. ఎవరిని ముందుగా నిర్ణయించెనో, చాలమ్మా, ఏంటంటండి? ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని దేవుడు పిలిచిన. ఈ ఒక్క మాట చాలు. అందరూ చెప్పండి, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. దేవుని నిర్ణయం లేకుండా దేవుని పిలుపు వస్తుందా? రాదు. దేవుడు మనల్ని పిలిచాడు, అది దేవుని నిర్ణయంలో ఉంది. అందుకే ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ముఖ్యాంశంలోకి వచ్చాం. ఇప్పుడు దాకా మనం గోల్ అంటే ఆ లక్ష్యం మీద ఉండాలి మనం చెప్పుకున్నాం కదా. అందులో కొన్ని మాటలు, కొన్ని వచనాలు మీకు చూపించాను. ఇప్పుడు దేవుని పిలుపు ఎటువంటిదో మనం చూద్దాం. ఈ పిలుపు ఎటువంటిదయ్యా అంటే ఉన్నతమైన పిలుపు అనే మాట మనం చూస్తా ఉన్నాం. అందుకే దేవుడు ఎవరినైతే ముందుగా నిర్ణయించానో వారిని ఏం చేశాడమ్మా? పిలిచాడు. అందరూ చెప్పండి, ఎవరు నిర్ణయించాడో వారిని పిలిచాడు. పిలిచిన వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసి ఏం చేశాడు? మహిమపరుస్తున్నాడట. మన యొక్క విధానం చూడండి, ఒక చోట ఆగిపోయేది కాదు. అందుకే పరిగెత్తుదాం అన్నాడు అక్కడ. అందుకే పరిగెత్తాలన్నాడు అక్కడ. పరిగెత్తుతున్నానన్నాడు. కాబట్టి మనము మన పరుగు, మన యొక్క పందెం, మన యొక్క పరుగులో ఆ గోల్ సాధించే వరకు కూడా మనం పరిగెత్తవలసిన వారమే. అలిసిపోయేవారిగా ఉండడానికి వీల్లేదండి. దేవుని యొక్క పిలుపును మనం అందుకున్నాం గనక అమ్మ, ఈ పిలుపు ఉన్నతమైన దేవుని నిర్ణయములో ఉంది. పిలుపు అని తెలుసుకోండి. ఒక అంశం. ఇక 2వ అంశంలోకి వస్తున్నాను. ఈ పిలుపు రక్షణ పిలుపు అననమ్మా. అందరూ చెప్పండి నాతో గట్టిగా,
దేవుడు నిన్ను వట్టినే పిల్లలు రక్షించడానికి పిలిచాడు. ఒకసారి చూద్దామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక, అమ్మ ఒక్కసారి మరొక్కసారి ఆ వచనాన్ని మన చదవండి. మన క్రియలను బట్టి కాక, వినండి అమ్మా, మన క్రియలను బట్టి కాదండి, తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడిన క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైన తన కృపను బట్టి మనలను రక్షించి, అందరూ చెప్పండి మాట, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఇది ఏ పిలుపు అంటే? రక్షణ పిలుపు. ఏ పిలుపు అండి? దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి పిలిచాడు. ఎందుకయ్యా అంటే ఆయన రక్షించకపోతే మనం ఏం పొందలేను? రక్షణ పొందలేము. అమ్మా, దేవుడు మనం రక్షించుకున్నాడు. ఆయన మనం రక్షించడానికే సిలువలో మన కొరకు ఏం పెట్టాడు? ఆయన తన ప్రాణాన్ని దారబోసిన గొప్ప దేవుడు. కాబట్టి ఎందుకయ్యా అంటే మనం రక్షించడం కోసం ఆయన పేరులోనే ఉంది రక్షణకర్త. ఆయన ఎవరమ్మా? రక్షణకర్త. గనక ప్రియమైన వాళ్ళరా, ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు. ప్రతి వ్యక్తి పాప భారమును ఆయన తన మీద వేసుకున్నాడు, వ్యాధి భారమును తన మీద వేసుకున్నాడు, నింద భారమును తన మీద వేసుకున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఇదిగో లోక పాపను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల. కాబట్టి మనందరిని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి మనకు వచ్చిన పిలుపు ఏ పిలుపు అంట? రక్షణ పిలుపు. ఏ పిలుపు అండి? రక్షించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇంకొక 3వ అంశం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే సేవా పిలుపు. ఏ పిలుపు అండి? గట్టిగా చెప్పండి. సేవ అంటే చాలా మంది ఏమనుకుంటారు, పాస్టర్ గారు లాంటి వాళ్ళు ఎవరు కొంతమంది సేవ చేస్తారు. కాదు కాదండి, అందరం ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. నీవు దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చినా సేవ చేసినట్టే, పాట పాడినా చెప్పాలి సేవ చేసినట్టే. దేవుని కొరకు నీ జీవితాన్ని చక్కగా యథార్థంగా కట్టుకుంటే, నీవు దేవుని పిలుపు అందుకుని నీవు జాగ్రత్తగా యథార్థంగా నీ జీవితాన్ని సరిచేసుకుని దేవుని పిలుపును బట్టి యథార్థంగా మనల్ని మనం మార్చుకున్నప్పుడు మనల్ని చూచి అనేక మంది మారుతారు, అనేక మంది రక్షించబడతారు, అనేక మంది మనల్ని చూచి ప్రభు దగ్గరికి వస్తారు. ఈ 3వ అంశం గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము. ఏనండి మాట, అన్యజనుల ఎదుటను. ఇక్కడ అన్యజనులు అంటే చాలా మంది అపార్థం చేసుకుంటున్నారండి కొన్ని సందర్భాల్లో. వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకోండి, బయట దేశానికి వెళ్ళాం అనుకో, అక్కడ ఏమంటారు మనల్ని? అన్య దేశస్తులు అంటారు, అంటే పరాయి దేశస్తులు అంటారు, అంటే పరదేశస్తులు అంటారు. అంటారా? మన ఇండియాకి ఎవరైనా బయట నుంచి వచ్చారు వాళ్ళని ఏమంటాం? అమ్మా, మనం అలాగే అంటాం, అన్య దేశస్తులు, లేకపోతే పరదేశస్తులు, లేక పరాయి దేశస్తులు. అవునా? అవునా కాదా? ఇది మర్చిపోకండి, ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మరి ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని విశ్వాసులుగాను, ప్రభువుని నమ్మని వారిని ఏమన్నారు? అన్య జనాంగం. అంటే అది తిట్ట. అది ఎందుకు అపార్థం అవుద్దండి? అమ్మా, ఇక్కడ దేవుని రక్షణ ఒక్క ఆయన బిడ్డలకైనా ఉందా? అందరికైనా ఉందా? వాక్యం ఏం చెప్తున్నా? అన్యజనులకు, చదవన్నమాట, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడిని ఏర్పరుచుకున్న సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ చూడండి ఒక్కసారి, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం మీకు ఎవరు గుర్తొస్తున్నారో? అమ్మా, ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసుకోకపోతే మీకు అర్థం కాదు. సౌలు అనండమ్మా, ఆయనే పౌలుగా మారారు కదా, పౌలయ్య గారు ఆయనే. ఈ సౌలు యొక్క లక్ష్యం ఏంటో మీరు మొదటి వచనం చదవండి. అతను సౌలుగా ఉన్నప్పుడు అతని లక్ష్యం అర్థమైపోతుంది మీకు. ప్రభు బిడ్డలను హింసించడం. బెదిరిస్తున్నాడు, బెదిరించే మాట వినకపోతే హింసిస్తాడు, హింసించినప్పుడు మాట వినకపోతే చంపేస్తాడు. స్టెఫను సావుకు సమ్మతించాడు సౌలు. అటువంటి వ్యక్తిన మాట్లాడడంలో నేర్పరి, తర్కించడంలో నేర్పరి. అమ్మా, ఈయన యోధా మత పెద్దల దగ్గర నుంచి ఏం పొందుకున్నాడంటే కొన్ని తాకిదులు పొందుకుని ప్రభు బిడ్డలను చంపడం, హింసించడం, బెదిరించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇతను బాధలు తట్టుకోలేక చాలా మంది సిరియా వెళ్ళిపోయారు. అదే సిరియా దేశానికి ముఖ్య పట్టణమైన దమస్కు వెళ్ళిపోయారు. అక్కడ కూడా వెళ్ళిపోతున్నాడు. ఎవరిని చంపడానికి? ప్రభు బిడ్డలని వెళ్ళిపోతున్నాడు. దేవుడు మార్గ మధ్యంలో మాట్లాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరు తెలుసమ్మా? గాయపడిన ఏలియాతో దేవుడు అట మెల్లని స్వరంతో మాట్లాడేట. ఇక్కడ దేవుని బిడ్డలు బెదిరిస్తూ చంపుతూ ఉన్నటువంటి ఏలియాతో సౌలుతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? గంభీర స్వరంతో, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదమ్మా ఆయనకి. గాయపడిన వాడితో ఎలా మాట్లాడాలో, గాయపరిచేవాడితో ఎలా మాట్లాడాలో దేవునికి తెలీదా? తెలుసు. అందుకే దేవుని స్వరం అన్నిసార్లు ఒకేలా ఉండదు. ఆయన స్వరం గంభీరంగా ఉంటుంది, ఆయన స్వరం మెల్లని స్వరం వలె ఉంటుంది, ఆయన స్వరం అద్భుత స్వరంగా ఉంది. మన అనేక చోట్ల చూస్తున్నాం. అయితే ఇక్కడ వాక్యాంశం అది కాదు, ముఖ్యంగా వాక్యాంశానికి వెళ్దాం. చూడండి, సౌలా సౌలా నీవేళ నన్ను నేల పడిపోయాడు. దేవుడు అంటున్నాడు ఈ మాటతో. అప్పుడు అంటాడు, ప్రభువా నీవు ఎవడవు ఏమన్నాడండి? ఎవరు అంటున్నాడా? ఎవడు అంటున్నాడా? అమ్మా, ఇదే అపొస్తలుల గారి 10వ అధ్యాయం తీసుకోండి, 3వ వచనంలో ప్రభువా ఏమని అన్నాడు ఒక ఆయన. ఆయన పేరు కొర్నేలి. ఏమన్నాడమ్మా? చూడండి, పిలుపుకి ఎంత తేడా ఉందో. దేవుని వాక్యం కలిగిన వారి పిలుపుకిని, దేవుని వాక్యమనే అంతరంగాన్ని పిలుపుకి తేడా చూసారా? మనం దేవుని బిడ్డలమైన మన పిలుపు కూడా ఎలా ఉండాలి చెప్పాలమ్మా? దేవుని రిప్రజెంట్ చేసేలా ఉండాలి. మన పిలుపు అలా ఉండాలి. దేవుని పిలుపులో తగ్గింపు ఉంటుంది, దేవుని పిలుపులో ప్రేమ ఉంటుంది, దేవుని పిలుపులో మన్నింపు ఉంటుంది. మనకుందా పిలుపు చెప్పండి? నిజంగా అలా పిలుస్తున్నాం మనం? మాట్లాడినమ్మా, ఎలా పడితే అలా పిలుస్తాం, గౌరవం లేకుండా పిలుస్తాం. ఒక వ్యక్తిని ఎవరో పిలిచారండి ఏదో రకంగా అవమానపరుస్తూ, అలా నువ్వెందుకు పిలాలి చెప్పండమ్మా? ఇది మనం నేర్చుకోవాలండి. అంటే నా గొప్ప అని కాదు, కానీ ఒకరోజు నేను పిల్లలు ఫీజు కట్టక సెంట్ మేరీస్కి వెళ్ళాను. వెళితే అక్కడ ఫీజు కట్టించుకునే ఆ యొక్క సహోదరి అంటుంది, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా అమ్మ అని పిలుస్తారు గౌరవంగా అంది. నేనే గమనించలేదు ఆ మాట. నేను ఎప్పుడైనా అమ్మ ఫీజు ఎంత అంటాను. ఆ తల్లి అంటుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. నిజమే కదా, ఒక వ్యక్తిని మనం గౌరవించడం నేర్చుకుంటేనే సమాజం మనం గౌరవిస్తుంది. మన నోటి మాటను బట్టి నేను చాలా మంది చూడండి, ఎక్కడికైనా వెళ్తే ఎలా మాట్లాడతారో తెలియక ఏదో ఒక చాలా ఘోరంగా మాట్లాడతారు. ఒక వ్యక్తిని ఎవరో ఏదో అంటున్నారు, మనం అనాలా మాట? మనకెందుకు? అందరూ యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినటువంటి పాపాత్మురాలు స్త్రీని పాపాత్మురాలు అన్నారు. కానీ ఆమెను ప్రభు ఏమన్నా తెలుసా? అమ్మా ఎవరు నీ మీద రాయేయలేదా అన్నారు కదా. ప్రభు పిలుపు చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు సౌలుతో మాట్లాడుతున్నాడు ఆయన. సౌలు అంటున్నాడు, ప్రభువా నీవు ఎవరు అనొచ్చు కదండి. ఎవడు అన్నాడు, అహంకారం అనమాట. అప్పుడు దేవుడు అంటున్నారు, నీవు హింసించుచున్నా చెప్పడమ్మా, నీవు హింసించుచున్నా యేసును నేనే. సౌలుకి ఆశ్చర్యం అనిపించింది. సౌలు ఎప్పుడు యేసు ప్రభువును కొట్టలేదు సుమా. అంటే భౌతికంగా ఆయన కొట్టలేదు, ఆయన సంఘాన్ని హింసించాడు. కాబట్టి సంఘాన్ని హింసిస్తే ఆ హింస ఎవరి మీద వేయబడిందట? ఆ భారం ఎవరి మీద వేయబడింది? ఆ గాయం ఎవరికి అయ్యింది? అందుకే సంఘమా, నీకు భారం కలిగితే, మనకు భారం కలిగితే ఎవరి మీద ఆ భారం? మనకు ఆనందం కలిగితే ఎవరితో పంచుకోవాలి? ఒకవేళ ఏదైనా అవమానకరమైన పని నువ్వు చేస్తే అది ఎవరి మీదకి వస్తుంది చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి. నువ్వు కాని పని చేస్తావు, చెడ్డ పని చేస్తావు, వెళ్ళకుండా చోటుకు వెళ్ళావు, అది ఎవరి మీదకి వస్తుంది? దేవుని బిడ్డలండి అంటారు. వెంటనే జాగ్రత్త. దేవుడు తీసుకున్న రెస్పాన్స్ చూడండి ఎలా ఉందో. నీవు హింసించుడు ఎవరిని? నన్నే అనగానే ఒక్క మాట సౌలుని మార్చింది. సౌలు అంతరంగాన్ని మార్చేసింది. సౌలు హృదయాన్ని పౌలుగా మార్చింది. సౌలు అంటే పెద్దోడు, సౌలు అంటే అహంకారి, సౌలు అంటే గొప్పోడు, కానీ పౌలు అంటే చిన్నోడు. సౌలు పౌలుగా మారిపోయాడు. అయితే ప్రభు దర్శనం వచ్చిన తర్వాత కళ్ళు కనబట్టలేదక, కళ్ళ మీద పొరల కింద వచ్చింది. దేవుడు చెప్తాడు అననీయతో వెళ్ళి, అననీయా
నువ్వు సౌలుకి వెళ్ళి ప్రార్థన చేయి. ఎవరికంట? ఎవరన్నా వెళ్ళి పుల్ నోట్లో తలకెడతారా? అప్పుడు అంటున్నాడు అన్నయ్య, ఏంటి ప్రభువా నేను అన్నది కరెక్టేనా, నా చెవులు సరిగ్గా పనిచేస్తున్నాయా నాయనా, నువ్వేనా పలికేది, నేను వెళ్ళి సౌలుకి ప్రార్థన చేయడం ఏంటి నాయనా అంటే దేవుడు అంటున్న మాటలు 15 వచ్చింది చదువుకున్నారు కదా, ఆ మాటలో నువ్వు వెళ్ళు, భయపడకు, ఏం భయపడకు. అతను ఎవరో తెలుసా? ఇప్పుడు అన్యజనుల ఎదుటను, అందరి ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను చదవండి, నా నామమును భరిస్తాడు. అమ్మ, ధరిస్తాడు కాదు, ఏం చేస్తాడు? అందరూ చెప్పాలి. ధరించడం కష్టమా, భరించడం కష్టమా? అమ్మా చెప్పాలి. ఇవాళ భరించలేక కదండి అందరూ ఎంత బాధపడిపోతున్నారో. అమ్మా, యేసయ్యను ధరించిన సంఘమా, యేసు ప్రభు వారి గురించి నువ్వు భరించాలి, శ్రమను భరించాలి, శోధన భరించాలి. సౌలు భరించాడు, దేవుని కొరకు భరించాడు. కింద ఒక మాట రాయబడింది, నేను తెలుసా, అతడు నాకు సాధనమై ఉన్నాడు అని ఉంది. సాధనం అని ఇక్కడ ఒకటే ఇంకేసుకుని చూసుకోండి. పాత్ర దేవునికి ఏమైపోయాడంట? దేవుడు వాడబడిన పాత్ర, దేవుని చేతిలో పాత్ర. క్రూరుడైన వ్యక్తి ప్రేమ గల వ్యక్తిగా మారాడు. చంపడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి ప్రభు కోసం సరిపోయేవాడిగా మారాడు. ప్రభు బిడ్డలు హింసించిన వ్యక్తి ప్రభు బిడ్డలను ప్రేమించే వ్యక్తిగా, ప్రభు బిడ్డలనే కాదు లోకమంతటిని ప్రేమించిన వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిలుపు సేవ పిలుపు అనడమా. ఒకటే పిలుపు, ఆయన ఏర్పాటు పిలుపు అని తెలుసుకున్నాం. 2 రక్షించడానికి పిలిచాడని తెలుసుకున్నాం. 3వది సేవ పిలుపు. దేవుడు అంటున్నాడు అననీయతో, అతడు నాకు సాధనము. ఎవరంట? అతడు నాకు సాధనం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా చెప్పి నేను ఆ యొక్క ఉన్నతమైన బహుమానం మీద అది కూడా చూసుకుని మనం ముగించేసుకున్నాం. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ 4వ అంశం ఏంటంటే మహిమకై దేవుడు మళ్ళీ పిలిచాడట. దేనికమ్మా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు పత్రిక 5వ అధ్యాయం మొదటి పత్రిక 10వ వచనం వినండి మాట. తన నిత్య మహిమకు. అమ్మా, ఎవరు పిలిచారండి? క్రీస్తునందు దేవుడు మనల్ని పిలిచాడు. దేనికట? నిత్య మహిమకు. అనడమా, గట్టిగా చెప్పండి. ఈ లోకములో మనం జీవించింది ఎంతకాలం? ఎవరమైనా సరే ఒక 70 ఏళ్ళు, ఒక 80 ఏళ్ళు. బైబిల్ చెప్తుంది కదా, నరుని ఆయువు 70. చెప్పండి, అధిక బలం ఉంటే అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. చూడండి, మన దేశంలో మనం పూర్తిగా ఆయుర్దాయం తీసుకుంటే ఒక 70 ఏళ్ళు లేదా 75 ఏళ్ళు. ఈ మధ్య కొంచెం పెరిగింది, కొంచెం ఆరోగ్య సూత్రాలు పాటించడం కొద్దిగా, ఏదైనా 70 లేదా 75 అంతే. ఈ లోపల ఈ 70 ఏళ్ల జీవితానికి మనం కక్షలు, ద్వేషాలు, అసూయలు, పగలతో ఇలా ఏం చేసుకున్నాం? హృదయం అంతా గందరగోళం 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 అయిపోతుంది కదా. కానీ ఈ 70 ఏళ్ల జీవితం గురించి కాదండి మనల్ని దేవుడు పిలిచింది. దేనికట? నిత్య మహిమకు. అనండి మాట. ఎంత అద్భుతం అండి మాట. నిత్య మహిమకు మనల్ని పిలిచాడు దేవుడు. నిన్ను నన్ను పిలిచింది 70 ఏళ్ల జీవితంలో. మన జీవితంలో దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదు, దేవునికి సన్నిధి నుంచి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళరా తెలుసుకోండి. దేవుని పిలుపు గొప్పతనం. నిత్య మహిమకు పిలిచాడు మనల్ని. చదవండి. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన దేవుడు సర్వ కృపానిధియగు దేవుడు. అమ్మంది మాట, సర్వ కృపానిధియగు దేవుడు. ఏ కృపానిధి అండి? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు సర్వ కృపానిధి అనుకుంటున్నారా దేవుణ్ణి? నిజంగా చెప్పండి అమ్మా. నిజంగా మన భక్తి ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో దేవుని మీకేమో కొంత టైం ఇస్తున్నాం, ముహూర్తాలకి కొంత టైం, ఆచారాలకి అయ్యో ఇలా చెబితే ఎలాగండి, ఏదో వచ్చేద్దండి. అందరు ఈ మాట నమ్ముతున్నారా? వాక్యం నమ్ముతున్నారా? చెప్పండి. సర్వ కృపానిధియగు దేవుడు. అన్ని బాధలు ఎవరి మీద వేద్దాం? అన్ని సమస్యలు ఎక్కడ తీరుతాయి మనకి? అంత ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అంత ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకని? సర్వ, నా మాట కాదు కదా, వాక్యం ఉంది కదా, సర్వ కృపానిధియగు దేవుడు. చదవడము. ఈ మాట కూడా వినండి జాగ్రత్తగా. కొంచెము కాలము. విన్నారా ప్రియమైన వారరా? శ్రమ లేదని బైబిల్ చెప్పలేదండి. కొంతమంది వాళ్ళ ఆశీర్వాద బోధ అయితేనే ఇష్టం. ఏ బోధ అయితే ఇష్టం?
చెప్పాలందరూ ఆశీర్వాద బోధ అంటేనే ఇష్టం అంటున్నాం మనం. వాక్యం అలా చెప్పట్లేదండి. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట నీవు నేను నమ్ముకున్న మన శిరస్సైన యేసు ప్రభు శ్రమను జయించారు కదా అండి. మనం కూడా శ్రమను జయించాలి వద్దా? కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట చదవండి, తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేవునికి స్తోత్రం. అది ఈ శ్రమలో నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకయ్యా అంటే మనల్ని దేవుడు నిత్య మహిమ కోసం పిలిచాడండి. ఈ శ్రమలో జాగ్రత్తగా ఉండండి. శ్రమ కలిగిందని వెనక్కి వెళ్ళిపోకుండా చాలా మంది ఇవాళ నేను అనుకున్న దేవుడు ఏదో ఇవ్వలేదు అని మందిరానికి రాకుండా మానేసేవారు కొంతమంది. అలా ఉండకూడదు నీ విశ్వాసం. అమ్మా, అలా ఉండకూడదు మన విశ్వాసం. వాక్యం చెప్తుంది, ఈ శ్రమను నువ్వు నిలబడితే నేను స్థిరపరిచి బలపరిచేవాడు ఆయనే, నిత్య మహిమకు మనం సిద్ధపరిచేవాడు ఆయనే. అయితే ఈ పిలుపులు చెప్పుకున్న మనం మరి ఉన్నతమైన బహుమానం ఏదో చూద్దామా? ఆ బహుమానం కూడా మనం తెలుసుకొని ముగించేసుకుందాం. ఆ బహుమానం ఏం చెప్తున్నాడు? పౌలు గారి దగ్గర నుంచి కొన్ని మాటలు, అలాగే మన యాకోబు గారి దగ్గర నుంచి కొన్ని మాటలు ఈ సమయంలో నుండి జ్ఞాపకం చేసుకున్న వాక్యంలో నుండి చూడండి. ఆ బహుమానం ఏంటంట? నీతి కిరీటం. అననమ్మా, గట్టిగా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. 2 జీవ కిరీటం అనండి. 3 అక్షయ కిరీటం. గట్టిగా చెప్పండి. 4వది చెప్పండి, ఆయన పోలికలోనికి మనం మార్చబడుతున్నాం. ఇంకా కొన్ని కిరీటాలు ఉన్నాయి, మహిమ కిరీటం. అయితే ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు, కానీ ఒక 4 అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి మాట నీతి కిరీటం. ఏ కిరీటం అండి? మన అంశం ఏంటి? మర్చిపోకండి, మళ్ళీ చెప్పండి. దేవుడు పిలిచిన పిలుపుకు ఉన్నతమైన బహుమానం, ఉన్నతమైన పిలుపును బట్టి ఆ పొందబోయే బహుమానం మనం పొందాలంటే గురి యొద్దకు ఏం చేయాలి? పరిగెత్తాలి కదా. అదే మాట మర్చిపోకండి. ఆ మాటను ఆధారం చేసుకుని చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7. తిమోతికి రాసిన పత్రిక 4:7. మంచి పోరాటము పోరాడి తిని. ఈ మాట నాతో చెప్పడం. మంచి పోరాటము పోరాడి తిని. ఏ పోరాటం అట? మనం పోరాడేది మంచి పోరాటమేనా? వారి మీద వీరి మీద పోరాడి నా మాటే గెలవాలి అనుకుంటున్నాం మనం, నా మాటే నెగ్గాలి అనుకుంటున్నాం మనం. ఇవి కాదు మన పోరాటాలు. అమ్మా, ఏది మన పోరాటం? మంచి పోరాటం. పౌలు గారు చూడండి, ఒకప్పుడు పోరాడాడు. ఎవరి మీద? యేసయ్య బిడ్డల మీద. ఎప్పుడైతే యేసు ప్రభు వారి ప్రేమ తెలుసుకున్నాడో, యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం తెలుసుకున్నాడో, ఆయన రక్షణ తెలుసుకున్నాడో, అప్పుడు పోరాటం మారిపోయింది. వ్యక్తుల మీద కాదు పోరాటం, వ్యర్థమైన దాని మీద పోరాడుతున్నాడు. తన జీవితంలో ఏదైతే అవసరం లేదో, ఏదైతే దేవునికి వ్యతిరేకమైందో దాన్ని జయించాడు. అందుకే ఒక చక్కని మాట చెప్తున్నాడు మనకి, మంచి పోరాటం నేను పోరాడాను. అమ్మ, మన పోరాటం అలా ఉందో ఒకసారి ప్రశ్నించుకోండి. ఇవాళ మన పోరాటం మంచిగా ఉండాలి. లోకంలో అన్ని పోరాటాలే. ఇప్పుడు ఎన్నో యుద్ధాలు వింటున్నాం మనం. ఇజ్రాయెల్కి గాజాకి యుద్ధం, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం, ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నాయి కదా కొన్ని సందర్భాల్లో. అమ్మా, ఇంకా రకరకాల యుద్ధాలు ఎక్కడెక్కడెక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పోరాటాలే. మనుషుల మధ్య గొడవలు, కుటుంబాల మధ్య తగాదాలు, భార్య భర్తల మధ్య సమస్య, అనేకమైనటువంటి గొడవలు. ఏంటి కారణం? ఏంటి? ప్రేమ లేకపోవడం, తగ్గింపు లేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేకపోవడం ఇవాళ సమస్యల కారణం. కానీ పౌలు గారి పోరాటం ఇవేం కాదు. మంచి పోరాటం, ఆత్మీయ పోరాటం. తాను కలిగి ఉన్న విశ్వాస జీవితంలో యథార్థంగా వెళుతున్నాడు. ఇది పోరాటం. ఈ పోరాటం మనకు కావాలి. అందుకే చెప్తున్నాడు ధైర్యంగా, మంచి పోరాటం పోరాడి చదవమ్మా. ఇదిగో చూడండి, 2వ గోల్, నా పరుగు కడముట్టించాను. నా పరుగు. కొంతమంది పరుగు పెడుతున్నారు, మధ్యలో ఆగిపోతున్నారు. కొంతమంది విశ్వాస జీవితాలు చూడండి, మధ్యలో ఆగిపోతున్నాయి. మనం అలా ఉండకూడదండి. నా పరుగును చివరి వరకు కడముట్టించాను. చదవండి. ఇందులో నేనేం కాపాడుకున్నాను తెలుసా? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా భక్తిని కాపాడుకున్నాను, నా ప్రార్థన కాపాడుకున్నాను. చెప్పండి, అందరూ కూడా కాపాడుకున్నాం. మనం ఏం కాపాడుకోవాలి? అమ్మ, ఏం కాపాడుకోవాలంటే భూములు కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలంటే దేవుడు మనకి ఇచ్చినవి విలువైనవి ఏవి ఉంటాయి కదా, కాపాడుకోవాలి. నేను వద్దంటలేదండి, అవి దేవుడు మీకు ఇచ్చినవి, మంచిదే, దేవుని స్తోత్రం. వాటిని కాపాడుతున్నారు కరెక్టే. మనం ఏం కాపాడుకోవాలి?
మన విశ్వాసాన్ని కాపాడాలి. అందుకే దేవుడు అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసులు. ఎవరైతే కాపాడుకున్నారో వారిని దేవుడు ప్రశంసిస్తున్నాడు. నోవాహు కాపాడుకున్నాడు. దేవుడు అన్నాడు, ఈ తరం వారిలో నువ్వు నా ఎదుట నీతిమంతుడైన నేను చూచితిని. అబ్రహాము కాపాడుకున్నాడు విశ్వాసాన్ని. అందుకే విశ్వాసులకు తండ్రి. మనం కాపాడుకో, నా విశ్వాసాన్ని కాపాడుకో. చదువున్నాము, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అమ్మా చూసారా, నాకే కిరీటం ఉంది? అందరూ మీ తలపై గిట్టి చెప్పులు ఒకసారి చెప్పండి, నీతి కిరీటం ఉన్నది. ఏ కిరీటం? ఏ కిరీటం? గట్టిగా చెప్పండి. మరి ఉండాలంటే ఈ పనులు మనలో ఉండాలి. ఏంటవి? మంచి పోరాటం పోరాడాలి, చివరి వరకు పోరాడాలి, మన విశ్వాసాన్ని కాపాడు. ఇంకో మాట అంటున్నాడండి, అద్భుతం అండి దేవుని వాక్యం. అందుకే ఎవరి కొరకు రాయబడిందని చదవకండి, నా కొరకు రాయబడిందని చదవండి. ఆ కింద అంటాడు చూడండి ఒకసారి, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును. వినండి మాట, ఆ ప్లేస్ లో మీ పేరు పెట్టుకోండి. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. నాకు ఒక్కడికే నాది కాదు కాదు. ఎవరైతే ఆ ప్రత్యక్షతను ఆపేక్షిస్తున్నారో, ఎవరైతే పిలుపు కాపాడుకొని దాని కొరకు పరిగెడుతున్నారో వారందరికీ దొరికే బహుమానం. ఎంత గొప్ప వాక్యం అండి. అందుకే వాక్యం చదివేటప్పుడు ఎవరితో మాట్లాడింది కాదు, నాతోనే. వాక్యం ఎవరితో మాట్లాడుతుంది అనమ్మా? నాతో మాట్లాడుతుంది. గట్టిగానండి, జీవము గల వాక్యం అండి, నీతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇదిగో నీతి కిరీటం. రెండవది చూద్దాం, జీవ కిరీటము. ఏ కిరీటం అండి? యాకోబు పత్రిక 1:12. ఏం సహించాలంట? శోధన. అమ్మ, ఈ లోకంలో ముందే చెప్పాను కదా, కొంతకాలం శ్రమ పడిన తర్వాత, అందుకని అక్కడ వాక్యంలో ఇక్కడేమంటాడు యాకోబు భక్తుడు? శోధన సహించువాడు. విశ్వాసులమైన మన జీవితంలో శోధనలు వస్తాయి. అమ్మ వింటున్నారా? యవనస్తులైన వారు వినాలి. శోధనలు ఎన్నో వస్తాయి. అబ్రహాముకి రాలేదా శోధనలు? యోబుకి రాలేదండి శోధనలు? వచ్చిన రాలేదా? ఏలియా జీవితం రాలేదా శోధన? భక్తులు కదా, ప్రవక్తలు కదా, మహనీయులు కదా, శోధన రాలేదా వీళ్ళకి? వచ్చింది. యేసేపుకు శోధన వచ్చిందా లేదా? అమ్మ, దానియేలు గారి శోధన వచ్చింది లేదా? వాళ్ళు శోధనను సహించారు. మనం కూడా శోధన ఏం చేయాలి చెప్పండి? సహించాలి. శోధనను సహించువాడు ధన్యుడు. చదవడమ్మా. చాలా మంది ధన్యులు, వాళ్ళేనండి ధన్యులండి అంటాం మనం. అంటావా? ఎవరిని ధన్యులు అంటారు చెప్పండి? వాళ్ళకి ఏంటంటే బోర్డు ఉంది, ధన్యులండి అంటాం కదా. కానీ బైబిల్ చెప్తున్న ధన్యత ఏంటి తెలుసా? శోధన సహించువాడు ధన్యుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, 8 ధన్యతలు చెప్పారు అక్కడ కదా. ఆత్మవిషయమై దీనులైన వారు ఓదార్చబడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సాత్వికులు ధన్యులు. ధన్యులు ఎవరు ధన్యులు? ఇదిగో చూడండి, వాక్యం చెప్తుంది. మనతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. శోధన సహించువాడు ధన్యుడు. చదవండి మాట. అతను శోధన నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి ఇచ్చిన వాగ్దానం చేసిన అదిగో జీవ కిరీటం. దేవునికి స్తోత్రం. ఎవరైతే గురి కలిగి పరిగెడతారో వారికి దేవుడిచ్చే బహుమానమట. ఒకటి నీతి కిరీటం అయితే, రెండవది జీవ కిరీటం. చెప్పనమ్మా, ఏమి సహించాలి? ఒట్నే రాదు, వస్తండి. దావీదు జీవితంలో చూడండి, ఎన్ని శోధనలు ఎదురైనాయి. గొలియాత్ ద్వారా ఒక శ్రమ, దేవుడు విజయం ఇచ్చాడు. సౌలు ద్వారా ఒక గొప్ప శ్రమ. సౌలు ఎన్నోసార్లు దేవుడు సౌలుని దావీదు చేతికి అప్పగించాడు, కానీ చంపలేదు. చివరికి సౌలే ఒప్పుకున్నాడు, నాయనా నాకంటే నువ్వు నీతిమంతుడు నాయనా, నిన్ను చంపాలని నేను ప్రయత్నం చేశాను, కానీ నేను ఎన్నిసార్లు నీకు దొరికేసినా నువ్వు నా వస్త్రపు చెంగే కోసావు, కానీ నన్ను చంపలేదు. నీవు నాకంటే నీతి. శోధనలో మనం సహింపు కావాలి. మనకి శోధన జయించి వానికి దేవుడిచ్చే కిరీటం ఏంటి? జీవ కిరీటం. మూడోది చూద్దాం, అక్షయ కిరీటం. చూడండి త్వరగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:25. వినండి మాట. పందెములో పోరాడు ప్రతివాడు
అన్ని విషయములో ఎలా ఉంటాడు? మితముగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? అమ్మా, పందెములు వెళ్ళేవాడు అటు ఇటు చూస్తాడా? చూస్తాడు. దిక్కులు చూస్తాడా? పందెములో వెళ్ళేవాడు మితముగా ఉంటాడండి. పందెములో పరిగెత్తాలంటే అన్ని ఆహారాలు తింటాడు అతను. ఏదైతే అతనికి బలమిస్తుందో, ఏదైతే అతను తింటే అతన్ని శక్తికి సంపూర్ణంగా అతన్ని బలపరుస్తుందో ఆహారం మితముగా ఉంటాడు. మరి మనం కూడా ఆత్మీయ పోరాటంగా మనం ఎంత మితంగా ఉండాలి? మళ్ళీ చాలా మంది చూడండి ఇంకా వ్యర్థమైన ఆశిస్తున్నారండి. త్రాగుడు పాపాన్ని విడిచిపెట్టలేని వారు ఎంతో మంది, సిగరెట్లు పాపాన్ని విడిచిపెట్టలేని వారు ఎంతో మంది, బెట్టింగులు పాపం, డ్రగ్స్ పాపం మన జీవితాలు నాశనం చేస్తున్నాయి. గ్రహించట్లేదు చాలా మంది. అమ్మా, నువ్వు మితంగా ఉండాలని వాక్యం చెప్తుంది. మంది పందెం, నువ్వు పడిపోవడం కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పందెముందు పోరాడువాడు అన్ని విషయాలు ఎలా ఉంటాడు? మితముగా ఉంటాడు. చదవండి, వారు అలా మితముగా ఉన్నవారు పొందే కిరీటం అంటే క్షయమైందే. క్షయమైంది ఏంటంటమ్మా? కొన్నాళ్ళ తర్వాత అది అంతరించిపోద్ది. కానీ దేవుడు మనకిచ్చే కిరీటం అట అక్షయ కిరీటం. దేవునికి స్తోత్రం. అంటే ఎన్నడూ అది వాడబారదు, ఎన్నడూ పాడైపోయేది కాదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మితంగా ఉండాలి వద్దా? మనం ఎలా ఉండాలట? జాగ్రత్తగా జాగ్రత్తగా, ఏ చెడుగా అంటకుండా మనం జీవించాలి. అందుకే దేవదాసగారు పాట రాస్తున్నారు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తుందని. పాటలో ఒక చక్కని లైన్ రాశారు. అధమ మొక్క పాపమైన అంటకుండగా ఉన్నది, అంట నీయకున్నది, అంటనుచున్నది. ఎంత జాగ్రత్తగా, ఎంతో యథార్థంగా మనం అలా ఉండాలి. ఒకవేళ నువ్వు అలా ఉన్నా నీ మీద ఏదైనా లేని నింద వచ్చి పడిందా, దేవుడు చూసుకుంటాడు. నీవేం భయపడవలసిన పని లేదు. అది దేవుడికి అప్పగించండి. దేవునికి స్తోత్రం. ఇక మూడవ విషయం చెప్పేది, 4వది చూస్తే మనమట చివరి యొక్క బహుమతి ఏంటంటే యేసయ్య పోలికలోనికి మనం మారాలట. ఎవరి పోలికమ్మా? అందరూ చెప్పండి నాతో, ఎవరి పోలిక? ఈ పై పోలిక చాలా మార్చేస్తాం మనం. మార్చేస్తామా ఏమండి? ఒక ఆయనట ఒక ఫోటో స్టూడియో పెట్టాడంట. ఆ ఫోటో స్టూడియో బయట ఒక రేట్లు చార్ట్ పెట్టాడంట. మీరు మీలాగే ఉండే ఫోటో తీసుకోవాలంటే 20 రూపాయలు. ఎంత? మనలాగే ఫోటో, ఏం మార్పు ఉండదు. ఇక రెండో ఫోటో మీరు అందం కనపడాలంటే 50 రూపాయలు. ఎంత? మూడో రేటు పెట్టాడంట. మీరు ఇంకా బాగా కనబడాలంటే 100 రూపాయలు. 35 ఏళ్ళు అయిన తర్వాత, 40 ఏళ్ళు అయిన తర్వాత ఇన్ని కొంతమంది ప్రశ్నించారంట, అయ్యా మీ ఫోటో స్టూడియోలో అనుభవం ఏంటంటే చెప్పాడంటే, ఇప్పటికి నేను 40 ఏళ్ళ నుంచి ఫోటో స్టూడియో నడిపిస్తున్నాను. నా అనుభవం ఏంటంటే బయట ఒక చార్ట్ పెట్టాను, మీరు మీలాగే ఉండే ఫోటో కావాలంటే 20 రూపాయలు, మీరు అందంగా ఉండాలంటే 50 రూపాయలు, ఇంకా బాగా అందంగా ఉండాలంటే 100 రూపాయల ఫోటో చార్ట్ పెట్టాను. ఈ 40 ఏళ్ళ సర్వీస్లో ఎవరు కూడా వారిలాగే ఉండే ఫోటో తీసుకోలేదు అన్నట్టు. అంటే ఏంటనమాట చెప్పనమ్మా? మనం ఎప్పుడు మనకు నచ్చం. ఒక్కసారి మనల్ని మనం చూసుకుని, ప్రభువా నీ దృష్టిలో ప్రత్యేకం అనుకుని ఎంత హ్యాపీగా ఉంటుందో. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మీ బొట్ట మీద చూపించిన ఇలాగా, దీన్ని ఏమంటాం? థంబ్ ప్రింట్ అంటాం కదా. ఇప్పుడు అన్నిట్లో ఆ రేషన్ కాడా చెప్పండి, అన్నిటికీ ఏం కావాలి ఇప్పుడు? అవునా కదా? ఈ ప్రింట్, నా ప్రింట్ ప్రపంచములో ఎన్ని 100 కోట్ల మంది ఉన్నా ఎవరికి సరిపోదండి, ఎవరికి మ్యాచ్ అవ్వదు. నాది నాదే, మీది మీదే, ఎవరిది వారిదే. ప్రత్యేకంగా దేవుడు చేశాడు లేదా? ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. నీ రూపం ప్రత్యేకం, నీవు ప్రత్యేకం. ఎందుకు నేను ఒక్కరిలా లేను అని అనుకుంటున్నావు? అనుకోవద్దండి. అలా నీవు అనుకుంటే తృప్తి లేని జీవితం అయిపోద్ది మంది. నీ కృప నాకు చాలని భక్తుడు పౌలు గారు చెప్పినట్టుగా అలాంటి సంపూర్ణత నీకుంటే, తృప్తి నీకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. తిన్న ఆహారం చక్కగా అరుగుద్ది. కొంతమంది చూడండి, ఏ ఆహారంతో నచ్చదానికి. నువ్వు తృప్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. అందుకే నీ పోలికి, బాహ్య పోలిక గురించి కాదు నేను అడిగేది, మనంతరంగ పోలిక. అది చూద్దాం. వాక్యం ముగించేస్తాను. ఇక యోహాను రాసిన మొదటి పత్రిక 3:2 చూద్దాం ఒకసారి. యోహాను పత్రిక 3:2 ప్రియులారా, ఇప్పుడు ఎవరి పిల్లలమండి? దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. కానీ అందరి మాట నాతో కలిపి చెప్పడం ముగిస్తానండి. ఆయన
ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఎవరిని పోలి ఉండాలి? యేసు ప్రభు తిరిగి మరలా రాబోతున్నాడు పెళ్లి కుమారుడిగా. కాబట్టి మనమందరం ఎవరిని పోలి ఉండాలండి? ప్రభువుని పోలి. ప్రభు స్వరూపములోనికి మనం మార్చబడి ఆయన రూపములోనికి మనం సంపూర్ణమై పరిపూర్ణమై ఆయన కృపలో ఎదుగు ధన్యత, ఆయన రాకడకు సిద్ధపడు ధన్యత ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ మోకరిందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంతవరకును వినబడిన వాక్యమును మా అందరి అంతరంగములలో ముద్రించండి. వందనాలు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు వలన కలుగు బహుమానము పొందవలెనని గురు యొద్దకు పరిగెత్తుచున్నానని పౌలు భక్తుడు ఫిలిప్పి 3:14 సెలవిచ్చినట్టుగా అయ్యా, అలాంటి గురి కలిగి మేము ముందుకు సాగుటకు సహాయము చేయండి. మీ ఆత్మతో మమ్మలను బలపరచండి నాయన. మీ సన్నిధిని మాతో ఉంచండి. ఇంతవరకు వినబడిన వాక్యం అందరి అంతరంగాల్లో ముద్రించండి. అలాంటి గురి కలిగి మేము నడవడానికి ప్రభువా సహాయం చేయండి. వందనాలు ప్రభువా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, చివరిగా మేము చూచాం నీ పోలికలోనికి మేము మార్చబడిన సహాయం దయచేయండి. మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మరణాత. అందరికీ మరణాత. కూర్చుందాం.